ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 26 రాజకీయ పార్టీలు కలిసి ఉన్నటువంటి ఒక ఫ్రంట్ ఇండియా INDIA. దీనికి వ్యతిరేకంగా బీజేపీ నాయకత్వాన వాళ్ళు 30 పార్టీలు 40 పార్టీలు ప్రయత్నించారు. కానీ పంచపాండవుల మంచం కోళ్ళ చివరికి అది ఒకటే అయింది, అంత రాలే. ఇప్పుడు ఫైటు భారతదేశ రాజ్యాంగానికి కాపాడుకోవాలన్నా దాన్ని పోగొట్టుకోవాలన్నా, దాని మెయిన్ ఫైట్. మిగతా అన్ని చాలా ఉద్యోగాలు ఇచ్చారా, అది చేశారా, ఇచ్చారా, ఇవన్నీ కూడా రోజు వాళ్ళు వచ్చేటివే మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన పబ్లిక్ సెక్టార్స్ ఎన్ని ఇచ్చాడు, ఎన్ని అమ్మేశాడు, 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాడు, దొంగ డబ్బులు తీసుకొస్తాడు, తల అకౌంట్ 15 లక్షలు చేస్తాడు, అదేమైంది, ఇవన్నీ రోజు వరకు చెప్తుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. చాలా కష్టపడి అందరూ మేధావులంతా కలిసి కూర్చొని ప్రధానంగా అంబేద్కర్ గారు చొరవ తీసుకొని తయారు చేసేటటువంటి గ్రంథం. అది మన గ్రంథం. అది క్రిస్టియన్స్ కట్టిన బైబిల్ ఎట్లా ఉంటుందో, ఖురాన్ ఎట్లా ఉంటుందో, మన భారతదేశ ప్రజానీకానికి అదొక గ్రంథం. దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి తప్ప దాన్ని ఒకసారి డిబేట్ చేయడం మొదలు పెడితే ఇక అది దేశం ఒకటే అనడం సాధ్యం కాదు. ఆనాడు ఏ క్యాస్ట్కి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ మతానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓట్లు ప్రాతిపదికగా పొరపాటు ఒకటి రాజ్యాంగం తయారు చేయలేదు. బ్రిటిష్ సామ్రాజ్యం వారికి వ్యతిరేకంగా అందరూ కలిసి ఒకే మాట ఉన్నాం, గో బ్యాక్ బ్రిటిష్. దాన్ని అందరూ కలిశారు, అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలు ఏం భేద లేకుండా కలిశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్లా ఉన్నారు. అప్పుడు ఏమైంది, ఈ దేశం ఒకటిగా లేదు. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకే పద్ధతుల్లో భారతదేశం లేదు. అనేక మతాలు, కులాలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం అండమాన్ పోతే ఒక ప్రాంతానికి లిపి లేనటువంటి జనం ఉన్నారు. వాళ్ళు మనం చూడాలంటే మనం ప్రొటెక్టెడ్ వ్యాన్లో కూర్చోవాలి, వాళ్ళు మనం చూస్తారు. మనం పోతే వాళ్ళు మనం తినేస్తారు, వాళ్ళు చంపేస్తారు. మన ఫుడ్ కూడా మనం బయట నుంచి వేయాల్సిందే. అట్లాంటి మానవులు ఇంకా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశం ఒకటిగా ఉండాలంటే 1% వేరే క్యాస్ట్ ఉన్నా, వేరే మతం ఉన్నా, వేరే ఉన్నా 1% కూడా అన్యాయం జరగకూడదు అనే ప్రాతిపదికన తయారు చేసింది ఈ రాజ్యాంగాన్ని. దానికి దాన్ని చదవబెడతా వస్తూ ఉంది. ఏ పార్టీ కానీ ముందు మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత పలానా చేస్తామన్నప్పుడు అది అమలు చేస్తూ ఉంటే సాధ్యం, ప్రాబ్లం ఉండదు. మేనిఫెస్టో ఇచ్చిన అంశాలు అమలు చేసుకుంటూ కూర్చుంటే ఏ కులాలు మతాలు ప్రాబ్లం ఉండదు. నామకే వ్యవస్థగా ప్రణాళిక ఇస్తున్నారు, దాన్ని అమలు చేయడం లేదు. మనకు ఎన్నికల వ్యవస్థ ఉంది. ఎన్నికల వ్యవస్థ అనుమతితో అన్ని రాజకీయ పార్టీలు ఫంక్షన్ అవుతూ ఉన్నాయి. మరి ఎన్నికల వ్యవస్థ అన్నా నువ్వు మేనిఫెస్టో విడుదల చేసావు కదా, ఆ మేనిఫెస్టోలో పలానా పాయింట్లు నువ్వు అమలు చేయలేదు, నేను ఎందుకు ప్రాసిక్యూట్ చేద్దానేటువంటి హక్కు లేదు. నేను ఒకటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో లేవనెత్తాను, ఎలక్షన్ కమిషన్ ఇస్తాను, మాకు హక్కులు లేవండి, రాజ్యాంగం మాకు ఇవ్వలేదన్నారు. పరిశీలించేంత వరకు తప్ప అంతమించలేదన్నారు. తర్వాత ఏ రాజకీయ పార్టీ నుంచి ఎవరైతే గెలుస్తున్నారో బీ ఫార్మ్ ఇస్తున్నారు, తర్వాత ఏ ఫార్మ్ వస్తుంది, గెలిచిన తర్వాత ఎన్నికల కమిషన్ మనకు సర్టిఫికేట్ ఇస్తున్నారు, పలానా పార్టీ నుంచి CPI నుంచి నారాయణ ఎన్నికైనాడని. మరి 6 నెలల తర్వాత చూస్తే ఎవరైతే ఎన్నికైనాడో దానిలో ఉన్నాడా వాళ్ళు, దానికి యాంటీ డిఫెక్షన్ లా కూడా పెట్టారు. కాదు అమలు అవుతుందా, అమలు కావడంలా. వాళ్ళు ఆ పార్టీలో గెలిచారు, రాజీనామా చేయరు, వాళ్ళు ఇంకో పార్టీ చేరుతున్నారు, మంత్రి పదవులు తీసుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. అది కొనసాగుతుంది. అప్పుడైనా ఎన్నికల కమిషన్ ఏమైనా నువ్వు మా లెక్కలు నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ వాడు, ఇప్పుడు నువ్వు బీజేపీలో ఉన్నావు, నిన్ను ఎందుకు ప్రాసిక్యూట్ చేయదు అన్నారంటే అది కూడా హక్కులు లేవు. అందువల్ల రాజ్యాంగం బాగున్నదని అమలు చేసే తీర్పు వక్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే జనంలో అసంతృప్తి వస్తుంది, మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ అమలు చేయదని. ఫర్ ఎగ్జాంపుల్ పాతంతా వద్దు,
బీజేపీ ఇచ్చిందే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని. తర్వాత నల్ల డబ్బులు తీసుకొచ్చి ప్రతి బ్యాంకు ఆ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పని ఇట్లా చాలా చెప్పారు. మరి అవి ఏం చేయలేదు ఈరోజు దాకా. అప్పుడు జనంకి ఏమొస్తుంది? బీజేపీని వ్యతిరేకత వస్తుంది. మేనిఫెస్టోలో చెప్పినటువంటి రామాలయాల్ని మతాలని అడ్డం పెట్టుకున్నారు తప్ప మేనిఫెస్టో చెప్పినటువంటి అంశాల గురించి వాళ్ళు ప్రస్తావించడం లేదు. జనం తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు వాళ్ళకి మంత్రం ఏంటి? ఇంకా ఈ తిరుగుబాటు అన్నిటికీ ఒకటే మంత్రం ఏంటంటే మతం, కులం. ఇప్పుడు రాముడికి అన్యాయం జరిగిపోయింది, ఒకసారి మొదలుపెట్టారు. బాబ్రీ మసీదు మొదలుపెట్టారు. అయోధ్య మొదలుపెట్టారు. అంటే 2 సీట్లలో ఉన్నటువంటి బీజేపీ ఎల్కే ద్వారా నాయకత్వాన దేశం మొత్తం మీదుగా బాబ్రీ మసీదు ఎజెండా చూసినాక అధికారంలోకి వచ్చే ప్రయత్నం జరిగింది. అది ఇది ఎజెండా ఉందా? కాన్స్టిట్యూషన్లో ఉందా? లేదు. ఇప్పుడు అదే ఉద్దేశం మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఇప్పుడు మళ్ళీ వ్యతిరేకత వస్తూ ఉంది వీళ్ళపైన. ఇప్పుడు అంతకే ముందు రామాలయం వాస్తవానికి పూర్తి కాలే. అయోధ్యలో ఏమైనా పోయి చూడండి, పూర్తి కాకుండానే దాన్ని ప్రారంభించాడు. ఆగమ శాస్త్రం ప్రకారం అది కరెక్ట్ కాదట. దేవాలయం పూర్తి అయితే తప్ప దాన్ని ప్రారంభించకూడదు. కానీ వాడికి ఎన్నికల దగ్గర వచ్చేస్తాయి, నోటిఫికేషన్ ఇచ్చేస్తారు, చేసేయాలి, చేసి పడేసారు. రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు, వారు నమ్మిన ఆగమ శాస్త్రాలు కూడా వ్యతిరేకమైనవి. అయితే ఆయనకు ఓట్లు కావాలి కాబట్టి గోపతి చేసి పడేసారు. అయితే ఒక దఫా ఎన్నికలు స్టార్ట్ అయ్యేకాడికి అర్థమైపోయింది, అయోధ్య మనల్ని కాపాడలేదు అని చెప్పేసి అర్థం వచ్చిన తర్వాత మోడీ గ్యారంటీ అని చెప్పేసి అని ఓదరగొట్టాడు. అది ఎన్డీఏ గ్యారంటీ కాదు, మోడీ గ్యారంటీ. 2 దఫాలు ఎన్నికలు జరిగిన తర్వాత మోడీ గ్యారంటీకి గిట్టుబాటు కాల. మోడీ గ్యారంటీ ఎక్స్పైర్డ్. మందులు కాదు ఎక్స్పైర్ అవుతాయి, అట్లా ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకా దాని మాట మార్చేసాడు. మంగళసూత్రం పట్టుకోండి. ఇప్పుడు ముస్లిమ్స్ ఇండియా కూటమి గెలిస్తే ముస్లిమ్స్ హిందూ లైన్లోకి వెళ్ళి స్త్రీలలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని లాక్కెళ్తారని చెప్పేసి. ఇది మంగళసూత్రం, ప్రతి ఇంట్లో మంగళసూత్రం లేకుండా ఉండదు కదా. వాళ్ళ ఇంట్లో కూడా మంగళసూత్రం ఉండాలి, ఆయన కూడా కట్టాడు కదా. సాక్షాత్తు హిందూ తమ శాస్త్ర ప్రకారం పెళ్లి చేసుకున్నాడు, తాడిబొట్టు కట్టాడు ఆయనకి, మహాతల్లికి. కట్టిన అంత ఆయన కాపురం చేయలేదు, విడాకులు లేదు, కాపురం చేయలేదు. విడాకులు వచ్చినట్టు అడుగునేవాడు కాదు. మరి మీరు కట్టిన మంగళసూత్రం పైన మీకు గౌరవం లేదే. భారతదేశంలో మంగళసూత్రంపై మీకు ఎంత ప్రేమ ఎందుకు వచ్చింది? అంటే దీని ద్వారా ఓట్లు సంపాదించుకోవాలని వాళ్ళ ఉద్దేశం. అంటే ముస్లిమ్స్ సెగ్రిగేట్ చేసి యాంటీ ముస్లిం ట్రెండ్ పెట్టి ఓట్ బ్యాంక్ అని సంపాదించుకోవడానికి ఉపయోగపడే పద్ధతిలో ప్రధానమంత్రి మోడీ మాట్లాడడం, హోమ్ మినిస్టర్ అమిత్ షా మాట్లాడడం. ఎవరన్నా మాట్లాడేంటే అది వేరు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడినా, వాళ్ళ పార్టీలో కూడా ఇంకెవరైనా మాట్లాడినా కూడా అదే పెద్ద పట్టించుకోండి. సాక్షాత్ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి ప్రధానమంత్రి రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఎవరు చెప్పుకోరు? పోయి నువ్వు ప్రమాణం చేసావు కదా ఈ రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పని, సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ని కాపాడుతామని చెప్పేసి హామీ ఇచ్చావు కదా. మరి అంత ప్రతిజ్ఞ చేసేటువంటి వ్యక్తి ఆ మాత్రం మాట్లాడిన తర్వాత ఒక్క క్షణమైనా ప్రధానమంత్రి కూడా హక్కు ఉందా? యూ డోంట్ హ్యావ్ మోరల్ రైట్ టు కంటిన్యూ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడైతే రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అట్లాంటి పద్ధతి దిగజారి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ రేపు అదేమంటున్నాడు, 400 సీట్లు రాంటే దీని సంగతి తెలుసా అంటున్నాడు. ఇప్పుడు మామూలు మెజారిటీ, మంచి మెజారిటీ ఉంది, ఏం చేయలేకపోయాడు. 400 సీట్లు అంటే అర్థం ఏంటంటే ఆయన రాజ్యాంగాన్ని మారుస్తా ఆయన ఉద్దేశం. రిజర్వేషన్స్ రద్దు చేస్తాను అంటున్నాడు. ముస్లిమ్స్కు మతం పరంగా రిజర్వేషన్ మేము కూడా ఎప్పుడు చెప్పలేదు. వైఎస్ఆర్ రెడ్డి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5% రిజర్వేషన్ అనౌన్స్ చేశాడు. అప్పుడు దానికి కొన్ని టెక్నికల్ సమస్యలు వచ్చినాయి. అప్పుడు ఒక కమిషన్ వేసి సోషో ఎకనమిక్ బేస్ మీద రిజర్వేషన్ ఉంటాయి తప్ప మతాలపైన రిజర్వేషన్ ఉండదు అనేది అర్థమైనాక ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ పరిశీలించి 3 నెలల తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చింది. ముస్లిమ్స్లో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక వెనకబాటు సబ్కులాలను గుర్తించి దాని ప్రకారం 5% కుదరదు, ఎందుకంటే 51% దాటిపోతుంది కాబట్టి
4% తీసేసి అయిపోతుంది అన్నారు. అసలు దీనికన్నా ముందు 70 ఆ ప్రాంతంలో చంద్రరాజేశ్వర్ గారు దేశం తిరిగి మీరు ఎస్సీలు ఎస్టీలు అంటున్నారు, ముస్లిమ్స్లో ఉన్నటువంటి పావర్టీని మీకు కనిపెట్టారా అని చెప్పి దాన్ని రైజ్ చేసి కమ్యూనిస్ట్ పార్టీలో చర్చ పెట్టించి కేంద్ర ప్రభుత్వం చర్చించి అప్పుడు సచార్ కమిటీ అనుకుంటా వేసింది. సచార్ కమిటీ పూర్తిగా తిరిగి అప్పుడు తేల్చారు వాస్తవంగా ముస్లిం కమ్యూనిటీలో అత్యంత వెనకబడిన వాళ్ళు ఉన్నారు, చదువు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకు స్పెషల్ కేటగిరీ ఇవ్వాల్సిందని చెప్పేసి పేపర్ పెట్టారు. అందుకని చర్చిస్తూ ఉన్నారు. 4% రిజర్వేషన్ ఇక్కడ ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు దాన్ని మేము రద్దు చేస్తామంటాడు. అది కూడా ఇది మన ఉమ్మడి రాష్ట్రంలో అమలు అవుతుంది, మిగిలిన రాష్ట్రాలు అమలు కాలేదు. ఇంకా అది ఆల్ ఇండియా యాక్సెప్ట్ కావాలి కదా, దాన్ని కూడా రద్దు చేస్తామంటాడు. అంటే అర్థం ఏంటంటే రిజర్వేషన్ రద్దు చేస్తాం. ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఏంటంటే మన అరిచేతుల్లో ఉన్న 5 ఏళ్ళు సమంగా లేవు కదా, మరి జనం సమంగా ఎట్టుంటారు? పేదవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, కలిసి వెళ్తుంటారు, సమైక్య వస్తాయి కుటుంబం అనేది వాళ్ళ స్లోగన్. అది సాధ్యం కాదు. దోపిడీదారుడు ఉంటాడు, దోపిడీ ఉంటాడు, మేక ఉంటుంది, పులి ఉంటుంది. మేక పులి ఒకే బోన్లో పెట్టి కాపురం చేయించాలి, అది సాధ్యం కాదు. దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి అంటే ఇప్పుడు రద్దు చేస్తామని అంటున్నారు, ఇంకొక మేము ఆ మాట అన్నది అంటున్నారు, డిఫరెన్స్ పడుతున్నారు. అదే కాదు మా ఉద్దేశం అంటే ఒక రిజర్వేషన్ కాదు, రాజ్యాంగానే మారుస్తారు. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మనకున్నటువంటి వ్యవస్థలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంది, ఎన్నికల కమిషన్ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, ఆర్బీఐ ఉంది, సిబిఐ ఉంది. ఇవన్నీ పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ని మొత్తం కత్తిరించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడే కథ చేశాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పాపం ఏమైపోయింది? ఆమె శుభకార్యక్రమానికి రాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శుభకార్యక్రమానికి పెట్టేవారు. ఎందుకు పెట్టారు శుభకార్యక్రమానికి? ఆమె ముఖ్యమైనది కాదు కాబట్టి. ఇది ఆయన రాజ్యాంగం రాసిందా? అందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ విధంగా అవాయిడ్ చేయడం అనేది పార్లమెంటు వాళ్ళ అబ్బ సొత్తా, ప్రెసిడెంట్ సొత్తు. మరి ఆ మౌనం కడితే ఆమె ఎందుకు వెళ్ళలేదు? ఇట్లాంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయింది. ఎన్నికల కమిషన్ కూడా మోడీ చెప్తే ఎన్నికల కమిషన్ యాక్టివ్గా ఉంటుంది. గత ఎన్నికల్లో మోడీ చెప్తే యాక్టివ్గా ఉన్నటువంటి ఎన్నికల కమిషను అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పనిచేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండగానే సిఎస్ని మార్చేసింది, డీజీపీ మార్చేసింది. అసలు చంద్రబాబు చేత ఏమీ లేదు. ఈడీలు సిఈడీని వాళ్ళు వెంటబడ్డారు, డబ్బులు వీళ్ళు పంచుకోవడానికి ఆపిచ్చారు, డబ్బులు జగన్మోహన్ రెడ్డి పంచడానికి అవకాశం ఇచ్చారు. అంటే అధికారులు లేనప్పుడే అప్పుడే ఈ పని చేశారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల కమిషన్ కానీ సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ మొత్తం కుదించేశారు. రేపు రాబోయే రోజులు ఇవన్నీ పోతాయి. ఇప్పుడు ఏకచక్రాధిపతిగా నాదే వేదం. ప్రెసిడెంటే ఈ విల్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన మోడీని. ఇవన్నీ అంగాలని ఎగిరిపోతాయి. ఆ ప్రకారం ప్లాన్ చేశారు. కాబట్టి మన భారతదేశంలో స్వాతంత్రం కాపాడుకోవడం కష్టమవుతుంది. ఏ విధంగా మీటింగ్ కూడా వేసుకోలేము నా దేశం వరకు. దీనిలో కూడా భజనలు చేసుకుంటూ ఉండాల్సిందే. ఏ రామ ఏ గోవింద్ అని చెప్పని మాస్టర్లు ఏంటంటే వాళ్ళు వేస్తారు, నాకు డౌటే. ఆ పరిస్థితుల్లో చేసడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది పసిగట్టాకనే ఈ దేశాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో 26 రాజకీయ పార్టీలతో కలిసి ఒక కూటమి ఏర్పాటు చేశాం. సో కొన్ని చోట్ల ఎన్నికలు జరుగుతాయి, కొన్ని చోట్ల పోటీ జరుగుతుంది, కొన్ని చోట్ల సయోధ్య ఉంది. దేశం మొత్తం ఎన్నిక మాత్రం బీజేపీకి ఎత్తకుండా లైన్ తీసుకున్నాం. అది జరుగుతుంది. మీరు అడగచ్చు, కేరళలో మీకు వాళ్ళకి పడలేదు కదా అని. కొన్ని రాష్ట్రాలు పడదు. కేరళలో మేము పోట్లాడుకుంటున్నాం, కానీ కేంద్రానికి వచ్చి బీజేపీకి తెగమని పడతాం. బెంగాల్లో మమతతో కొట్లాడుతున్నాం, కానీ సెంటర్కి వచ్చేటికి మమతతో మేము అందరూ కలిసి కూడా బీజేపీకి తెగమని పడతాం. అందువల్ల అదే ప్రాబ్లం లేదు, బ్రాడ్ బేస్డ్. ఇప్పుడు నిన్న మొన్న ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టరు ఈ జగన్మోహన్ రెడ్డి కరప్టెడ్ 3 మాటలు రాశాడు. ఇది దఫేదారులు కోర్టులో అరుస్తారే అని హర్నాథ్ రెడ్డి అని పిలుస్తారు ముద్దాయిల్ని. అట్లా అవినీతి అవినీతి అవినీతి. నాన్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి లేదు. ఇది మోడీ చెప్పింది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్స్ మాఫియా చెప్పింది ఆయన. మోస్ట్ కరప్టెడ్ గవర్నమెంట్ అని ఫస్ట్ టైం. ఇంతకుముందు ఇప్పుడు చెప్పరా 5 ఏళ్ళగా ఎందుకు చెప్పలేదు ఏంటో ఆయన మనసాక్షి వదిలేద్దాం. నేను చెప్పానంటే ప్రతిపక్ష పార్టీలో ఎవరు చెప్తే
అది ఒక ఆరోపణ, అది నిరూపించలేదు కదా అంటారు. ప్రైమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత అదే జీవో అవుతుంది, అదే వేదవాక్యం అవుతుంది. ఒకసారి మరిచెన్నారెడ్డి ఉపన్యాసం చూస్తే ఏమన్నాడంటే, నేను ఇచ్చిన ఉపన్యాసం జీవో అవ్వాలా అన్నాడు అధికారులు. ఆ రోజు హామీ ఇస్తాడు. ఏమన్నాడంటే, నేను ఇచ్చిన ఉపన్యాసం ఇక్కడ బోర్ వేయాలని చెప్పాను, బోర్ వేయండి, అదే జీవో. జీవో లేదు, నేను ఒప్పుకోను. నేను చీఫ్ మినిస్టర్గా నేను ఒక హామీ ఇచ్చిన తర్వాత అది జీవో అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అని చెప్పిన తర్వాత ప్రైమ్ మినిస్టరే ఒక్క క్షణం కూడా అతను బయట పెట్టచ్చా జగన్మోహన్ రెడ్డిని? ఒక్క క్షణం. బికాజ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు అంత మాట చెప్పిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండడానికి వీళ్ళే. ఎందుకుంటున్నాడు అంటే ఇది పొలిటికల్ ఆరోపణ, రాజకీయ ఆరోపణ, ఎన్నికల ఆరోపణ అంటే అది వాస్తవం లేదా? అది తెల్లారా? నువ్వు నా గురించి మాట్లాడా, నా గురించి మాట్లాడా ఈ మాట? అంటే చిత్తశుద్ధి ఉంటే యంత్రాంగం కూడా ఈసీ కూడా పట్టించుకొని ప్రైమ్ మినిస్టర్ ఆ మాట చెప్పిన తర్వాత ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తీసుకుని లోపల వేయాలా? సరే, ఆయన ఆరోపణ చేశాడు అవాస్తవాలు చెప్పి అని అనుకుంటే ఆయన క్షమాపణ చెప్పాలా? మోడీ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా? అయ్యా నేను ఆరోపణ చేశాను, అది ఆధారాలు లేవు, తప్పైపోయింది అని చెప్పి క్షమాపణ చెప్పాలి. అందుకని సూటిగా అడిగేదంటే మోడీని, జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పండి, లేదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయండి. మీ వాగ్దాట్లో ఉన్నటువంటి విలువ తెలుసుకోవాలంటే ఇది ఇప్పటిదాకా ఆయన చేసేటువంటి దీనిలో చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొకటి ఏమొస్తుంది, చంద్రబాబు నాయుడు అప్పుడు ఏడిపించారు దాన్ని, ఇప్పుడు జైలు వేసి కొంగ తీశారు, బాగా నల్లగొట్టిన తర్వాత ఊపిరింటూ ఉప్పమ్ముకుంటాను ఆయన అని చెప్పేసి అని సరెండర్ అయిపోయాడు నవ్వుకొని. కేజ్రీవాల్ చంద్రబాబు సగం ఉంటాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి సగం ఉంటాడు, రేవంత్ రెడ్డి అయితే ఈయన శిష్యుడే, ఈయన పెంచిపోయి శిష్యుడే, ఈయన సగం ఉంటాడు. వాళ్ళకుండే దిల్ లేవా మీకు? నేను అన్నా వాళ్ళతో, అయ్యా రెండు అమ్ముతారంట, అయ్యా ధైర్యాన్ని మందు అమ్ముతారంట, తెచ్చి ఆయన రేవంత్ రెడ్డి చెప్పారు, మీ గురువుకి అటు ధైర్యం అమ్ముతారంట కదా, కొనుక్కొని మరి ఇంత పెరిగిపోయినగా తయారైనాడు. అంటే నా బతుకు నేను బతకాలి కదా, నా పెళ్ళాం బిడ్డ కాపాడుకోవాలి కదా, మరి రాష్ట్రం అన్యాయం ఏంది? రాష్ట్రం అన్యాయం నాకెందుకయ్యా? నేను బాగుండాలనుకున్నా, నేను బాగుంటే మిగతా కాపాడేది. నన్ను లోపల వేస్తున్నాడు, వేసేట్టున్నాడు. కాబట్టి నేను సరెండర్ అయిపోయాడు. సరే అయిపోయింది కదా. ఇప్పుడు కనీసం మిత్రపక్షాలుగా జాయింట్ స్టేట్మెంట్ అగ్రిమెంట్ ఒకటి రాయగలరా? మేము విశాఖ స్టీల్ ప్లాంట్లు అమ్మను, ప్రత్యేక హోదా ఇస్తాము, నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం పోలవరం మేము కట్టిస్తాము, కడపలో స్టీల్ ప్లాంట్ కట్టిస్తాము, అమరావతి ఏక రాజధానిగా చేస్తాము అని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇస్తే నమ్ముతారు ఎవరన్నా? ఇచ్చారా? అసలు ఈయన మేనిఫెస్టో ఉంది, వాళ్ళు పెట్టలే. టీడీపీ, జనసేన మేనిఫెస్టో పైన బీజేపీ వాళ్ళు పొరపాటుగా దూరంగా నిల్చున్నారు తప్ప దానికి తాకలేదు, వాళ్ళు బొమ్మ కూడా లేదు. ఇప్పుడేం చెప్పండి, కనీసం అన్నీ అక్కడ ప్రత్యేక హోదా, విశాఖ స్టీలు, అమరావతి స్టేట్ క్యాపిటల్, కడప స్టీల్ ప్లాంట్ చెప్పండి, మేము ఇస్తాం. రాత మూలకంగా ముగ్గురు పార్టీలు కలిసి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. అది కూడా నమ్మకం లేదు. అది మళ్ళీ ఇప్పుడు జనాన్ని మోసడికి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో వీళ్ళంతా ఒకటి అయ్యారు, నాకు వ్యతిరేకంగా నేను అమాయకుడిని, అర్పకుడిని, పిల్లవాడిని. కడపలో ఒకసారి ఒక పిల్లోడు, వాడు వ్యసనపరుడు, తాగడానికి డబ్బులు పెడితే వాళ్ళమ్మ ఈలే అని వాళ్ళ అమ్మని చంపేసాడు. వాళ్ళ నాన్న అడిగితే వాళ్ళ నాన్న చంపేశాడు. అన్నీ చంపినా కదా పోలీసులు వస్తారు. కోర్టుకు పోతే జడ్జి అడిగాడ, నువ్వు హత్య చేసినావు కదా, నీకు మరణ శిక్ష విధిస్తున్నాను, నీకేం కావచ్చు చివరి కోరుకోరు అన్నాడంట. వాడనంట, దేవరా నాకు తల్లి లేదు, తండ్రి లేదు, అమాయకుడిని, అనాథ, నన్ను అని చెప్పాడట. దానికి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా తేడా ఉందా? ఈయన అధికారంలో వచ్చిన తర్వాత చేసిన పనులు ఏమేమి చేశాడు వరుసగా నేను రోజు చెప్పకల్లా, నా బదులు మోడీ చెప్పేశాడు, నేను చెప్పేదాకన్నా. నా ఇంట్లో బాబాయ్ అని చెప్పేసి దిక్కులే, అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని నేను కాపాడుతా చెప్పేసి స్పీచ్ ఇచ్చాడు. నేను అన్న మొన్న చూసా జగన్మోహన్ రెడ్డి, నా అక్కలు, నా చెల్లెళ్ళు రాష్ట్రంలో ప్రమాణం కాపాడుతాను.
నిన్ను కన్న తల్లి ఏమో గాంధారి వేషం వేసుకొని అమెరికాకి వెళ్ళిపోయింది చూడలేక, కొడుకు ప్రపంచం. గాంధారి ఎప్పుడేమో కళ్ళు కట్టుకొని చూడకుండా ఈమె వెళ్ళిపోయింది, అమెరికాకి వెళ్ళిపోయింది. ఒక చెల్లు ఓపెన్గా తిరుగుతా ఉంది, ఇద్దరు చెల్లెళ్ళు, చిన్న కూతురు ఈమె సొంత కూతురు. మరి మీ ఇంట్లో మీ చెల్లెల్ని ఇబ్బంది పెట్టి దాన్ని తంటాలు పెడతావు కదా. సరే, ఒకవైపు రాజకీయాలు వచ్చినావు, అది వేరు, మిగిలిన విషయం. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే వివేకానంద హత్య చేసిన వాడిని పట్టుకుంటారండి. అంటే జోబులో దొంగలు పెట్టుకొని ఊరంతా ఇది ఎడ దొరుకుతుంది? ఇది అసమర్థత కదా. పోనీ మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి, 3 రాజధానులు, ఒక రాజధాని కావాలని అడిగారు, ఇప్పుడు 3 రాజధానులు అయింది. ఇప్పుడు ఒకటి చెప్తున్నా నేను, ఇద్దరు ముద్దాయిలే 30,000 ఎకరాలు సేకరించారు. అది చాలా విలువైన భూమి, సంవత్సరానికి 3 పంట పండుతుంది. ఆడ మిరప, ఉల్లి, కాస్ట్లీ పంట, వాణిజ్య పంట పండుతాయి. ఒక్కొక్క ఎకరం పైన ₹1,00,000 పైన 1,02,00,000 ఆదాయం వస్తుంది. నేను మనం లెక్కేసాను, సగటున లెక్కేస్తే కూడా ఎకరాకి సంవత్సరానికి కనాగస్తగా ₹50,000 ఆదాయం వస్తుంది. ₹50,000 ఇంటూ 30,000 ఎకరాలు లెక్కేయండి. ఎవరిక్కడ లెక్కలో ఉన్నారు ఇక్కడ ఏమన్నా? 50,000 ఇంటూ 30,000, 5 3 15, దాదాపుగా 15,000 కోట్లంత వస్తుంది. అంతేనా విజయభాస్కర్ లెక్కేస్తున్నావు? అయితే 30,000 ఎకరాలు ఇంటూ 50,000, 15,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చేది. 15,000 కోట్లు ఇంత 10 సంవత్సరాలు, 10 ఏళ్ళు ఎంత అయింది? 1,50,000 కోట్ల. అంటే అటు చంద్రబాబు నాయుడు అన్నా చేయనండి, జగన్మోహన్ రెడ్డి చేయండి, వీళ్ళిద్దరూ తప్పు చేస్తుంటే చూస్తున్నటువంటి మోడీ కావచ్చు, 1,50,000 కోట్ల రూపాయల అన్యాయానికి ఒడిగట్టేది వీడు ముగ్గురే. పచ్చడి భూమిని కాజేసి ఎవరు తప్పు అంటే అది నాకు సంబంధం లేదు. ఎందుకంటే చంద్రబాబు ట్రై చేశాడు, వీడు కానికుండా చేశాడు, వీడు కానికుండా, ఇదంతా ఒకటే కదా. ఇప్పుడు దొంగలు అంతా ఒకే దొంగలో ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు అమరావతి రైతులకి 1,50,000 కోట్ల రూపాయలు అన్యాయం చేశారు. దానికి మోడీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ ముగ్గురు కాదు బాధ్యులే. ఇట్స్ ఏ క్రైమ్. వాళ్ళు 14,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయిన వాళ్ళు ఉన్నారు మహానుభావులు విదేశాల్లో. కానీ మీరు ముగ్గురు దానికి ఎక్కువ చేశారు కదా. ఇక్కడ విదేశాల్లో దాక్కున్నటువంటి ఆర్థిక నేరస్తుల కన్నా పెద్ద ఆర్థిక నేరస్తులు ముగ్గురే. కోస్తా ప్రజానీకానికి అన్యాయం చేసిన వాళ్ళు. ఇప్పుడు క్షమాపణ చెప్పండి, మేము చేసిన తప్పే. ముగ్గురు క్షమాపణ చెప్పారా? ఆయన అత్యాశతో సేకరించినందుకు, అమలు చేయనందుకు, అడ్డం కొట్టినందుకు, ఇద్దరు చేస్తా ఉంటే చూస్తూ ఉంటున్నందుకు మోడీ మొదలు వీడి దగ్గర క్షమాపణ చెప్పాల్సింది. అప్పటిదాకా మమ్మల్ని క్షమించరు. అంత ఘోరమైన పనులు చేస్తున్నటువంటి చూస్తే మాకు బాధ ఏంటంటే, సరే 2 వైపులు చీడిపోయారు, అటు టీడీపీ గ్రూపా, అటు వైసీపీ గ్రూప్ అని. ఏ రాయితేమో పళ్ళోడు కొట్టుకోవడానికి, అది వేరు. ఇప్పుడు నేను కొనుక్కుంటే తెలుగు ప్రజానికాన్ని ఈ 10 ఏళ్ళుగా మోడీ ప్రభుత్వాన్ని చూశారు, 5 ఏళ్ళుగా జగన్ ప్రభుత్వాన్ని చూశారు, అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు ప్రభుత్వాన్ని చూశారు. మన తెలుగు ప్రజానికానికి న్యాయం జరగలేదు, అన్యాయం జరిగింది. ఎక్కడ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఉంటుందండి? బొట్టు కట్టుకుంటే కదా పెళ్ళాం అవుతుంది. బొట్టు కట్టకుండా నా పెళ్ళాం ఉంటే ఊరుకుంటారా? ఉంపుడు గతి అంటారు. నీకు ముగ్గురు ఉంపుడు గతులా? 3 రాజధానులా? రాజధాని లేని ముఖ్యమంత్రికి 5 ఏళ్ళకు కొనసాగుతాడా? ఏమాత్రం సిగ్గుశరమున్నా. అందుకనే మా విజ్ఞప్తి ఏంటంటే, జాతీయ స్థాయిలో కూటమి డెఫినెట్గా అధికారం రాబోతుంది. ఇప్పటికే నార్త్లో సగం పడిపోయినాయి. బహుశా 150, 175 పైన ఉత్తరాది రాష్ట్రాలు వచ్చే అవకాశాలు లేవు. రాసి పెట్టుకునే కావాలి నేను చెప్తాను, వచ్చే అవకాశాలు లేవు.
లేవు కాబట్టే ఇప్పుడు మంగళసూత్రం ఎత్తుకున్నాడు స్లోగన్. అంతకుముందర అయోధ్య అన్నాడు, తర్వాత మోడీ గ్యారెంటీ అన్నాడు. ఇది కాదు కాబట్టి ఇప్పుడు మంగళసూత్రం ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఎట్టో గట్ట తెల్లి పని చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఫిట్టింగ్ స్టైల్లో ఉన్నాడు. అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ బలహీనంగా ఉన్న కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఓట్లు దీనికి వేయండి. పార్లమెంట్ ఓటు తప్పకుండా కాంగ్రెస్కి వేయండి. ఎందుకంటే సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేది. స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేస్తామని ఆదరించండి. నేను ఎందుకు ఆ మాట అంటానంటే రేపు పొరపాటు కాదు, వాస్తవానికి ఎన్నికలు అయిన తర్వాత కన్నా మోడీ లాంటి వాళ్ళు కన్నా మళ్ళా కేంద్రంలో వికసిస్తే ఇక్కడ మహారాష్ట్ర పరిణామాలు జరుగుతాయి. మహారాష్ట్రలో శివసేన కన్నా పవర్ఫుల్లా వీళ్ళు, శరద్ పవార్ కన్నా పవర్ఫుల్లా వీళ్ళు. వాళ్ళని 2గా చీల్చేశాడు. శివసేన పార్టీ 2గా చీల్చేశాడు, శరద్ పవార్ 2గా చీల్చేశాడు. చీల్చి మోడీ గవర్నమెంట్ తీసి పెట్టుకున్నాడు, షిండే తీసి పెట్టుకున్నాడు. రేపు ఇక్కడ అదే పరిణామాలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి ఇంత బెక్కబెక్కానికి బాయిలో కప్పలు కాల్చిన చంద్రబాబు నాయుడు చేపల్లి బయటకు వచ్చి తనకలాడినా మీరిద్దరూ ఉండరా ఈ సీన్లో. మూడోవాడు వస్తాడు, మోడీ మొగుడు ఒకడు వస్తాడు, వాడు ముఖ్యమంత్రి అవుతాడు, మీరు ముఖ్యమంత్రి కారు. మహారాష్ట్ర పరిణామం ఇక్కడ రాబోయేది. కాబట్టి అట్లాంటి ఈ పెనం నుంచి పోయిన పడుతుంటే మనం చూస్తుండాలా. అందుకే ఓటర్స్ని ఎంజాయ్ చేసేది ఓడిపోతాను కదా, అందరూ ఓడిపోతారంటారు. వేస్తే కదా గెలిచేది ఓట్లు ఇక్కడ ఓడిపోతారు అంటే గుర్తుంది. ఓట్లు వేస్తే గెలుస్తారు. అది సైకలాజికల్ ఫీలింగ్. నాకు 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయంటే అర్థం ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు, మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అసలు గొబెల్స్ బతికుంటే మోడీ చెప్పే అబద్ధానికి వాడు అవమానపడి ఆత్మహత్య చచ్చిపోయాడు. ఈ పాటికి నేను ఫెయిల్ అయిపోయాను చెప్పేసి అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. వాస్తవం రాదు. ఆయనకి శాపం ఉన్నట్టుంది వాస్తవం మాట్లాడదాన్ని. వాస్తవం మాట్లాడితే తల 100 రూపాయలుగా పోతాయని చెప్పుకుంటారు ఒకసారి. దీని దృష్టిలో పెట్టుకొని తగిన పద్ధతుల్లో ప్రజలు ఓట్లు వేయాలి. ఇక్కడ తిరుపతిలో నా మురళి పోటీ చేస్తున్నాడు. మురళి ఎప్పుడు తల్ల 4లో ఉండేవాడే. కాంగ్రెస్ పార్టీ చంద్రమోహన్ పోటీ చేస్తున్నాడు. చంద్రమోహన్ గతంలో పలుమార్లు గెలిచాడు, ఒకసారి మంత్రిగా ఉన్నాడు. కాబట్టి అంటే కంకే కొడలికి హస్త గుర్తుకి ఓట్లని కోరుతాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.